వేసవి సెలవుల్లో పిల్లల్లోని ప్రతిభను వెలికితీస్తూ వారిని ప్రోత్సహించేందుకు ఇలాంటి వేదికలను ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రముఖ సినీ గీతా రచయిత గోసాల రాంబాబు వెల్లడించారు. సుమారు 140 మంది విద్యార్థులు పాల్గొని కూచిపూడి, భరతనాట్యం, ఆంధ్రనాట్యం ప్రదర్శనలు ఇచ్చి సవికులను ముగ్ధులను చేశారని పేర్కొన్నారు. నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో క్యాపిటల్ అమరావతి కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో జాతీయ నంది పురస్కారాల ప్రధానోత్సవం, శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు వైభవంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక మరియు సాంస్కృతిక కమిషనర్ విజయవాడ సహకారంతో జరిగిన కార్యక్రమంలో సుమారు 140 మంది విద్యార్థులు కూచిపూడి, భరతనాట్యం, ఆంధ్రనాట్యం ప్రదర్శనలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ గీతా రచయిత గోసాల రాంబాబు హాజరై విద్యార్థులకు అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి సెలవుల్లో పిల్లల్లోని ప్రతిభను వెలికితీస్తూ వారిని ప్రోత్సహించేందుకు ఇలాంటి వేదికలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మన దేశీయ కళలు ఎంతో ఉన్నతమైనవని వాటిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సంస్థ నిర్వాహకులు న్యాయవాది పైల వెంకట శివప్రసాదరావు మాట్లాడుతూ ప్రతి ఏడాది సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది సుమారు 140 మంది బాల బాలికలు పాల్గొని కూచిపూడి, భరతనాట్యం, ఆంధ్రనాట్యం వంటి ప్రదర్శనలతో అరించారన్నారు. ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, విద్యార్థులకు ఆహ్లాదాన్ని పంచడమే దీని ప్రధాన ఉద్దేశమన్నారు. అనంతరం ప్రదర్శనలు ఇచ్చిన విద్యార్థులకు, విజేతలకు పురస్కారాలను అందజేశారు. విద్యార్థిని ప్రదర్శించిన నాట్య ప్రదర్శనలు సభ్యులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నమస్తే, నా పేరు రాంబాబు గోసాల. నేను తెలుగు సినిమాలకి పాటలు రాస్తూ ఉంటాను. సుమారు ఒక 250 సినిమాలకి 700 పాటలు రాశాను. ఇప్పుడు ఈ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మన ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అమరావతి కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్న క్లాసికల్ డాన్స్ ప్రోగ్రామ్స్ కి, అలాగే జాతీయ నంది అవార్డుల ప్రోగ్రామ్ కి రావటం చాలా సంతోషంగా ఉంది. ప్రసాద్ గారు ఇంతమందికి ఇలా అవార్డులు ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు చెప్పాలి మనం అందరం ఆయనకి. అలాగే ఈ అమరావతి కల్చరల్ సొసైటీకి, అలాగే ఈ సమ్మర్ లో పిల్లలు ఇలా పాల్గొని చేసినందుకు వీళ్ళందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు పైల వెంకట శివప్రసాదరావు అండి. నేను విజయవాడలో ఉంటాను. అడ్వకేట్ అని విజయవాడ బార్ అసోసియేషన్లో చేస్తుంటానండి. నేను క్యాపిటల్ అమరావతి కల్చరల్ సొసైటీ తరఫున ఈ నంది జాతీయ పురస్కారాల ప్రోగ్రాం ఈరోజు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చేయడం జరుగుతుందండి. ఈ కార్యక్రమానికి గోసాల రాంబాబు గారు రావడం మాకు ప్రత్యేకంగా ఉందండి. ఈ కార్యక్రమంలో దాదాపుగా 140 మంది వరకు పిల్లలు పాల్గొనడం, ప్రదర్శనలు ఇవ్వడం జరిగిందండి. ఇది కూచిపూడి, భరతనాట్యం, ఆంధ్రనాట్యం ప్రదర్శనల వరకు జరుగుతుందండి. ఇక్కడ ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాం. ఈ సంవత్సరం కూడా ఈ సెలవుల్లో పిల్లలకి ఆహ్లాదకరంగా ఉండడం కోసం అని ఈ ప్రదర్శన చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ సార్.